ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సోళ్లూరుపేటలోని జడ్పీ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన కె బాలాజీ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాపించదు, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్ అలాగే క్షయవ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధుల మరియు చికిత్స గూర్చి, కండోమ్ యొక్క ఉపయోగం గూర్చి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 ఏఆర్టీ మందులు అలాగే ఏపీ శాక్స్ యాప్ టోల్ ఫ్రీ నంబర్ 1097 గురించి తెలుపుతూ మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియచేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పి గజేంద్ర, ఇతర ఉపాధ్యాయులు ఓఆర్డబ్ల్యూలు టి నందిని, కె మంజుల, ఏఎన్ఎం కె వెనెల, పిఈలు మరియు 60 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తదుపరి రిజిస్టర్ ఆఫీస్ రోడ్ ఏరియాలో హెచ్ఐవి అలాగే ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో 55 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వీరిలో 16 మంది ప్రజలకు నవజీవన్ సంస్థ ఏఎన్ఎం ద్వారా హెచ్ఐవి పరీక్షలు చేయించి వారి స్థితిని వారికి తెలియచేయడం జరిగింది. అందుకని ఆ వ్యాధి అనే మహమ్మారి బారిన పడకుండా చేయడానికి అవేర్నెస్ కార్యక్రమాలు అనేది చేస్తున్నాం. ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అంటే హ్యూమన్ అంటే మానవుని, ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే, వైరస్ అంటే క్రిమి. ఒకే లైన్లో చెప్పాలంటే మానవుని వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేటువంటి క్రిమి. అయితే ఇది మాటలు పాటించిన ఆ తల్లికి భర్త వల్ల ఎవరి వల్ల ఎట్లానో వచ్చేసింది ఆ వైరస్. తర్వాత గర్భం దాల్చింది. ఆ పుట్టే బిడ్డకి రాకుండా ఉండడానికి మటుకు ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా నెవాప్రిన్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ వ్యాధి నిరోధక శక్తిని తగ్గించలేదు ఆ బిడ్డకి రాకుండా కూడా 18 నెలల పాటు సిరప్ కంటిన్యూ చేస్తే సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషితమైన రక్త మార్పిడి అంటే ఏంటి? ఏదైనా జబ్బున్న మనిషి యొక్క రక్తాన్ని కలుషితమైన రక్తం అంటారు. ఏ జబ్బు లేని మనిషి యొక్క రక్తాన్ని పరిశుభ్రమైనటువంటి రక్తము అంటారు. నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిపియు ప్రాజెక్ట్ తరఫున సులూరుపేటలోని రిజిస్టర్ ఆఫీస్ రోడ్లో ర్యాలీ చేయడం జరిగింది. సాధారణ ప్రజలకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కలిగించడం కోసం. ఆ తదుపరి గవర్నమెంట్ హై స్కూల్కి వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులతో హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము జనాలకైనా సరే, ఇక్కడ విద్యార్థులకైనా సరే హెచ్ఐవి ఎలా సోకుతుంది, అవి ఏ మార్గాల గుండా ఒకరి నుంచి ఇంకొకరికి ప్రవేశిస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజంలో వాళ్ళ పట్ల ఎలాంటి బాధ్యతతో మనం మెలగాలి, వివక్షత చూపకుండా, క్షయ, టీబీ ప్లస్ హెచ్ఐవి వీటి యొక్క సంబంధం గురించి, ఏపీ శాక్స్ యాప్ గురించి, టోల్ ఫ్రీ నెంబర్ 1097 తదితర అంశాలన్నిటి గురించి సాధారణ ప్రజలకి ఇటు హై స్కూల్ లెవెల్లో విద్యార్థులకి వివరించడం జరిగింది.